ఇక భూమి గురించి రాసుకొచ్చిండు. అయ్యా ఇక చదువుకుంటేనే ఉన్నత శిఖరాలు. మరి మన ముఖ్యమంత్రి గారు ఎంత చదివిందో ఏందో మరి. ఆ చదువు మీద పెట్టేది ఖర్చు కాదు, పెట్టుబడి. అబ్బో ఏమంటానంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల మీద మీరు పెట్టేది ఖర్చు కాదు, పెట్టుబడి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో చదివి పైసలు పట్టుకొని మళ్ళీ అమెరికాకో, ఆస్ట్రేలియాకో, న్యూజిలాండ్కో పోవాలి కాబట్టి ఫీజులు పెంచుతా అని చెప్తాను. ఇంకా చదువు మీద పెట్టేది ఖర్చు కాదట, పెట్టుబడి అట. అంటే ఇంకా ప్రైవేట్ కాలేజీని, ప్రైవేట్ స్కూళ్ళను, ప్రైవేట్ కాలేజీలను, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లను ఇంకా పెంచుకుంటూ పోతాడు. ఎందుకంటే పైసలు అన్ని గుంజాలి తల్లిదండ్రుల లెగ్గించేది. ఎట్లానే రేవంత్ రెడ్డి నువ్వు ప్రభుత్వ బడులను బాగు చేయరా? అదే ఇంకేం పోయి బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవంలో మాట్లాడింది ఈ మాట. బాబు జగ్జీవన్ రాము ఈ ప్రైవేట్ స్కూల్ పెట్టుకుంటా పోర్రి, ప్రైవేట్ కాలేజీలు పెట్టుకుంటా పోర్రి అని చెప్పిండా. ఒక అనగారిన బిడ్డ, ఉప ప్రధాని వరకు ఎదిగిన బిడ్డ, ఒక దళితుడు. అసలు ఆయన గురించి నీకు ఈక తెలుసా, తోక తెలుసా? ఏం తెలియదు నీకు. బాబు జగ్జీవన్ రామ్ 24 సంవత్సరాల ఏజ్లో డిప్రెస్డ్ క్లాసెస్ అనే ఒక పార్టీని పెట్టి 25 మంది ఎమ్మెల్యేలను బీహార్ నుండి గెలిపించాడు. బీహార్ నుండి 25 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే గెలిచిందో, గాంధీ తాత కావచ్చు, నెహ్రూ తాత కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, వీళ్ళంతా చంద్రబోస్ కావచ్చు, వీళ్ళంతా ఉలిక్కిపడ్డారు. వామ్మో ఒక్క దళితుడు డిప్రెస్డ్ క్లాసెస్ అని ఒక పార్టీ పెట్టి 25 మంది ఎమ్మెల్యేలను గెలిపించిందంటే, అది బీహార్ లాంటి ప్రాంతం నుండి గెలిపించిందంటే, రానున్న రోజులలో ఈయన మనకు ప్రమాదం అయితే గాంధీ తాత ఎక్కడ కథం అయిపోతాడు, నెహ్రూ తాత ఎక్కడ కథం అయిపోతాడు అని ఒక కుట్రవన్నీ బీహార్కు పోయి ఒక మంచి పోరాట యోధుడిని, దళితుల పక్షాన ఒక అద్భుతమైన పోరాటం చేసినోడిని, ఒక అద్భుతమైన ఫైటర్ని తీసుకొచ్చి కాంగ్రెస్లో వేసి, కాంగ్రెస్లో మనోవేదన పెట్టి, కాంగ్రెస్లో అవమానాల పాలు చేసి, ఆఖరికి ఇందిరాగాంధీ అవమాన పాలు చేస్తే ఇందిరాగాంధీని అట్లా జాడిచ్చేసి బయటికి వచ్చి మళ్ళీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని ఉప ప్రధాని దాకా పోయి అప్పటికి కూడా మనోవేదనకు గురై చనిపోయిన సందర్భం. గక్కనే బాబు జగ్జీవన్ రామ్కి కావచ్చు, అంబేద్కర్కి కావచ్చు క్లాసెస్ వచ్చినాయి. అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్లోకి పోయిండు, కానీ మంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేసి బయటపడ్డాడు. అవమానాలను ఎదుర్కొంటూ బాబు జగ్జీవన్ రావు గారు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయన గురించి ఈయన నిలబడి చెప్తాను. ఏం చేద్దాం మరి, తెలుగు అంటాను. ఇక్కడ ఇంకా చదువు మీద పెట్టేది ఖర్చు కాదట, పెట్టుబడి అట. చదువు మీద పెట్టుబడి పెట్టాలా? చదువు అనేది విజ్ఞానం కోసం, ఉద్యోగం కోసం కాదు నాయన. అందుకే విద్యాశాఖలో మంత్రికి విద్య మీద అవగాహన ఉండాలి, అణగారిన వర్గాల బిడ్డల మీద ప్రేమ ఉండాలి, చదువును ఫ్రీగా అందించాలనే ఒక ఆలోచన ఉండాలి. అది లేదు.